ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏ చిత్తం చేయాలి? మన చిత్తం నెరవేర్చుకోవాలా లేక దేవుని చిత్తం నెరవేర్చాలా అని మనం గమనించినట్లయితే మీరందరూ కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమే మనం నెరవేర్చాలి అని చెబుతారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని చిత్తమే నెరవేర్చాలి అని మనం గమనించినట్లయితే చూడండి, యేసుక్రీస్తు మన కొరకు బాధపడి తన అడుగు చేయాలని ఎందు మనం నడుచుకోవాలని మనకి ముందు ఒక మాదిరి ఉంచిపోయాడు. క్రీస్తును పోలి నడుచుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక యేసుక్రీస్తు నా ప్రియమైన దేవుడు తండ్రి చిత్తమును చేసిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. తన చిత్తాన్ని నెరవేర్చుకున్నటువంటి వ్యక్తిగా లేడు. కనుక క్రీస్తు మనకి మాదిరి ఉన్నాడు. క్రీస్తును పోలి మనం నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇప్పుడు మన జీవితంలో కూడా యేసుక్రీస్తు వలె మన ఎదుట రెండు చిత్తాలు ఉంటాయి. మన చిత్తము దేవుని చిత్తం రెండు ఉంటాయి. కనుక మనం క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి వ్యక్తులం అయితే క్రీస్తు అడుగు చేయలేదు మనం నడవాలని ఆయన మనకు మాదిరి ఉంచాడు. కనుక ఆ మాదిరిలో నడిపించబడేటటువంటి బిడ్డలు మనమైతే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చిత్తాన్ని పక్కన పెట్టేసేసేసి దేవుని చిత్తాన్ని మనము చేయుదుముగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలా? హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా యేసు క్రీస్తు ఎదుట రెండు చిత్తాలు, స్వచిత్తం దేవుని చిత్తం. మన ఎదుట మన చిత్తం దేవుని చిత్తం. యేసు క్రీస్తు దేవుని స్వచిత్తాన్ని పక్కన పెట్టి తండ్రి చిత్తమును నెరవేర్చాడు. మనము కూడా మన చిత్తాన్ని పక్కన పెట్టేసేసి దేవుని చిత్తాన్ని చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది లేఖనాల ద్వారా మనకి ఉపదేశించబడినటువంటి ఉపదేశం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి చిత్తాన్ని పక్కన పెట్టి మన చిత్తం చేస్తే ఏం జరుగుతుంది? ఏమండి, తండ్రి చిత్తాన్ని పక్కన పెట్టి మన జీవితంలో మన చిత్తాన్ని నెరవేర్చుకుంటే ఏం జరుగుతుంది అని మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దానికి చక్కటి జవాబు ఉన్నది. లోకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనంలో గమనించినట్లయితే అక్కడ దానికి జవాబు ఉన్నది. చదువుతారు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించి చాలు చాలు చాలు. కళ్ళపైకి చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలాంటి ఒక మనిషి, మనలాగా దేవుని ద్వారా సృజించబడిన వాడు, మనలా దేవుని వల్ల బతుకుతున్నటువంటి వాడు, మనలా దేవుడు ఇచ్చిన ఆత్మ కలిగిన వాడు, మనలా దేవుడు ఇచ్చినటువంటి జీవాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఇది చూడండి, ఆ పిడుగులు పడతానే ఉంటాయి. తన ఇష్టానుసారంగా బ్రతికాడు. అందుకే ఇక్కడ నీవు వేదన పడుతూ ఉన్నావు. పాతాళంలో అగ్ని జ్వాలల చేత యాతన పెట్టబడుచు వేదనకరముగా ఉన్నది తన లైఫ్. ఎందుకంటే తన ఇష్టానుసారంగా బ్రతికాడు, తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు, తన చిత్తమును నెరవేర్చుకున్నాడు. కానీ దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేసేసి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి మన చిత్త ప్రకారంగా మన చిత్తాన్ని నెరవేర్చుకుంటే, మనకి నచ్చి మెచ్చినట్లుగా మనం బ్రతికితే మన లైఫ్ వేదనకరమైనటువంటి బ్రతుకు. ఆ బ్రతుకులో సమాధానం ఉండదు, ఆ బ్రతుకులో సంతోషం ఉండదు, ఆ బ్రతుకులో ఎప్పుడు కూడా ఏమండి ఒకటే అరుకులండి, అరుకులు అరుకులు, అగ్ని ఆలని పురుగు చావని, ఎప్పుడు కూడా అరుకులు, దాహం 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 దాహం. తన బాధని ఏమండి తీర్చుటకు, తన బాధ నుంచి విడిపించుటకు ఎవరైనా వస్తారా అని ఎదురు చూసేటటువంటి ఆ వేదనకరమైనటువంటి బతుకండి. ఎందుకు? ధనం ఉండగా, ధనమే శాశ్వతం అనుకోని. ధనం ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా తెచ్చుకోవచ్చు, ఏదైనా ధరించుకోవచ్చు, ఎలాగైనా బ్రతకవచ్చు, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నాడు.
తనకున్న ధనాన్ని బట్టి తనకు నచ్చి మెచ్చినట్లుగా ఎవరి డ్రెస్అప్ అయ్యాడు, తనకు నచ్చి మెచ్చినట్లుగా జీవించాడు, తన కన్ను చూసింది తెచ్చుకున్నాడు, తన శరీరము ఆశపడింది అనుభవించాడు, తనకు నచ్చి మెచ్చినట్లుగా. ఎవరి చేతిలో డబ్బు ఉన్నది కదా, కనుక ఇంకేంటి మనకు పదవేంటి? డబ్బు ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా అనుభవించు, ఏదైనా తినవచ్చు. తన ఇష్టానుసారంగా బ్రతికాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే వేదనకరమైనటువంటి లైఫ్ తన బ్రతుకులో ఎవరిని అల్పకాలమే. డబ్బు శాశ్వతమా? మనకున్న ఉద్యోగం, మనకున్న డబ్బు, మనకున్న పదవి, మనకున్న పేర్లు, ఏమంటే మనకున్న కార్లు, మనకున్న ఏసీలు, మనకున్న లగ్జరీ లైఫ్, ఏమంటే ఇవన్నీ కూడా శాశ్వతమా? అశాశ్వతమైన వాటిని చూసుకొని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసేసి జీవితంలో అశాశ్వతమైన వస్తే దేవుని చిత్తం కనబడకుండా